ప్రతి మహిళకు ఇది ఒక గొప్ప అవకాశం. ప్రతి మహిళ ఓటర్గానే కాకుండా దేశాన్ని పాలించే నాయకురాలిగా ముందుకు రావాలని, ప్రతి మహిళ బలపడితే కుటుంబం బలపడుతుంది, కుటుంబం బలపడితే ఈ దేశం బలపడుతుంది అనే నినాదంతో మన ప్రధానమంత్రి గారు ఈ బిల్లుని తుది దశకు తీసుకొస్తున్నారు. ప్రతి మహిళ గనుల రంగంలో మొదలుపెట్టుకొని విమానయాన రంగం దాకా ప్రతి రంగాల్లో మహిళ, మన భారతదేశ మహిళ ముందంజలో ఉంది. ప్రతి దాంట్లో రాణిస్తుంది. ఇలాంటి మహిళకి దేశాన్ని పరిపాలించే దాంట్లో చట్టసభల్లో ఇప్పటిదాకా ఎలాంటి ఓన్లీ 14% మాత్రమే సరిపెట్టిన ఈ ప్రభుత్వాలు ఇప్పుడు కొత్తగా మన భారత ప్రధాని ప్రతి మహిళకు ఈ గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఈ దేశంలో ఇప్పుడు భారత స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత భారతదేశం అన్నట్టుగా ముందు ఈ బిల్లు తర్వాత, ఈ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు ముందు భారతదేశ రాజకీయ రంగము, మహిళా రిజర్వేషన్ తర్వాత రాజకీయ రంగము అనే విధంగా మారబోతుంది. దీనికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము.